హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ గోంగూర చట్నీ అన్నమాట. తెలంగాణలో ఎక్కువగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటారనమాట. వారానికి 2-3 సార్లు గోంగూర చట్నీయే చేసుకుంటారు. సో ఈ గోంగూర టేస్ట్‌ని అంతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడిగి మరీ తెలుసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. ఇక్కడ నేను గోంగూరకు 4, 5 కట్టలు తీసుకొని ఆకుల్ని తుంచేసి కాడల్ని పడేసాననమాట. ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా ఒక బౌల్‌లో తీసుకొని 4, 5 సార్లు వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిలు, వాటర్ ఏది యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా గోంగూరనే యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజ్ గల ఉల్లిపాయ ముక్కలు, 2 టమోటాలను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇందులో వాటర్ ఏది యాడ్ చేయొద్దండి. ఈ గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయి మనం యాడ్ చేసుకున్న ఈ టమోటో, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మంచిగా సాఫ్ట్‌గా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఈ గోంగూరను ఉడికించడానికి 4, 5 నిమిషాల టైం పట్టిందనమాట. చూడండి, ఇక్కడ మనం వాటర్ ఏది యాడ్ చేయకున్నా కూడా గోంగూరలో ఉన్న వాటరే బయటికి రిలీజ్ అయిపోయి వచ్చిన వాటర్ కూడా బాగా ఇంకిపోయేంత వరకు స్టవ్‌ను స్లిమ్‌లో పెట్టేసుకొని ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా టమాటో పై ఉన్న తోలు కూడా ఊడిపోయేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన స్టవ్ మీద వేరొక కడాయి తీసుకొని అందులో గుప్పెడు పల్లీలను తీసుకొని బాగా దోరగా వేయించి మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి. ఇదే ప్లేస్‌లో మీరు నువ్వుల్ని కూడా యాడ్ చేయొచ్చండి. ఇక్కడ పల్లీలను యాడ్ చేస్తున్నాను. అందులోనే అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4, 5 ఎల్లిపాయ రెక్కల్ని కూడా యాడ్ చేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టేసుకున్న ఈ గోంగూర, టమోటాలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి రుచికి సరిపడేంత సాల్ట్‌ను యాడ్ చేసుకొని కాస్త కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మనం యాడ్ చేసుకున్న ఈ టమోటో, పచ్చిమిరపకాయలు అలా మధ్యలో తగులుతూ ఉండేట్టుగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలోకి మనం పోపును ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4, 5 ఎల్లిపాయ రెక్కలు కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 4, 5 ఎండుమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు ఎక్కువగా మాడనవసరం లేదండి. పోపు ఎక్కువగా మాడిపోతే గోంగూర ఆకులు కూడా కాస్త ఎక్కువగా వేగిపోతాయి అన్నమాట. సో అలా వేగకుండా ఉండాలి కాబట్టి మనం పోపును ఎక్కువ మాడకుండా ఆయిల్ అంతా బయటికి ఈ గోంగూర పీల్చేసుకొని చాలా మంచిగా ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరే. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఈ గోంగూర చట్నీ రెడీ. ఇప్పుడు ఈ చట్నీని చపాతీతో తిన్నా, అన్నంతో తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.